గుడ్ మార్నింగ్ ఎవరివన్నా కెమిస్ట్రీ రసాయన బంధం లోపల సంకరీకరణం వరకు వచ్చింది. సంకరీకరణం లోపల sp సంకరీకరణం, sp2 సంకరీకరణం, sp3 సంకరీకరణం, సేమ్ టైం dsp2 సంకరీకరణం అయిపోయింది, sp3d సంకరీకరణం అయిపోయిందన్న. ఓకేనా? sp3d సంకరీకరణం ట్రైగోనల్ బై పిరమిడ్ వరకు చెప్పినాము, గుర్తుందా? ఐడియా ఉంటుంది మేబీ. దీనికి ఎగ్జాంపుల్ PCl5 ఎగ్జాంపుల్ చెప్పిన ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. దాని తర్వాత నాన్న sp3d2 సంకరీకరణం. ఓకేనా? ఏదైనా ఒక పరమాణు బాహ్య స్థాయిలో ఉన్న ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, 2 d ఆర్బిటాలు కలిసిపోయి ఒకదానిలో ఒకటి కలిసిపోయి మొత్తం 6 కొత్త రకం sp3d2 సంకర ఆర్బిటాలను ఏర్పరిచే విధానాన్ని sp3d2 సంకరీకరణం అంటారా. sp3d2 సంకరీకరణం లోపల దానికి ఎగ్జాంపుల్ సింప్లీ థింగ్ SF6 నానా. ఓకేనా? ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, 2 d ఆర్బిటాల్ కలిసిపోయి 6 కొత్త రకం sp3d2 సంకర ఆర్బిటాల్ ఏర్పరిచే విధానాన్ని sp3d2 సంకరీకరణం. దీని లోపల దీనికి ఎగ్జాంపుల్ SF6 రా. SF6 లోపల సల్ఫర్ పరమాణువు sp3d2 సంకరీకరణం పొందుతుందిరా. 1s2 2s2 2p6 3s2 3p4. ఓకేనా? సల్ఫర్ పరమాణువులో బాహ్య స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్లు ఇవి. నెక్స్ట్ 3d 0 రా. దీన్ని బాహ్య స్థాయి ఎట్లా రాసుకుంటామంటే ఈ రకంగా రాసుకుంటాం, లైక్ ఇది 3s 3p 3d రా. దీని లోపల ఎన్ని ఉన్నాయి? మొత్తం ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రాను దీంట్లకు ఈ రకంగా ఏమవుతుందంటే మొదటి ఉద్రిక్త స్థితి, ఈ మొదటి ఉద్రిక్త స్థితి లోపల ఇక్కడ ఉన్న జతగూడిన ఎలక్ట్రాన్ ఒకటి దీంట్లోకి వచ్చింది కదా, ఆ రకంగా విడిపోతుంది. నెక్స్ట్ వన్ రెండవ ఉద్రిక్త స్థితి లోపల ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్గా మారుతుందన్న మొత్తం మీద. ఓకే? రెండవ ఉద్రిక్త స్థితి లోపల 6 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. 1 2 3 4 5 5 6. ఓకే? కాబట్టి 5 కాబట్టి ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాలు, 2 d ఆర్బిటాల్. కాబట్టి ఏమవుతుంది? sp3d2 సంకరీకరణమా. కాబట్టి SF6 అణువు లోపట సల్ఫర్ sp3d2 సంకరీకరణం వల్ల 6 ఒంటరి ఎలక్ట్రాన్లను ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ 6 ఒంటరి ఎలక్ట్రాన్లతో 6 బంధాలను ఏర్పరిచే వేరే పరమాణువులు కలిసి సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. కాబట్టి SF6 అణువు యొక్క సంకరీకరణం sp3d2 సంకరీకరణం. ఓకేనా? అయితే sp3d2 సల్ఫర్ యొక్క 6 sp3d2 సంకర ఆర్బిటల్లను ఒంటరి ఎలక్ట్రాన్లు ఒక్కొక్క ఫ్లోరిన్ పరమాణు యొక్క pz ఆర్బిటాలతోటి ఫ్లోరిన్ పరమాణు యొక్క pz 1s2 2s2 2p6 3s2 3p5 రా. దీని ఎంత రాసుకోవచ్చు అంటే ఇది s ఇది p. ఓకే? దీంట్లో ఇది px py pz లాస్ట్ లోపల ఒక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఫ్లోరిన్ యొక్క pz ఆర్బిటాల్ రేఖీయాతిపాతం చెందడం వల్ల 6 సిగ్మా బంధాలు ఏర్పడతాయి. ఈ రకంగా ఇవి సల్ఫర్ యొక్క sp3d సంకర ఆర్బిటాల్ అనుకుంటే నెక్స్ట్ వన్ ఫ్లోరిన్ యొక్క pz ఆర్బిటాల్ ఈ రకంగా ప్రతి ఆర్బిటాల్ నుండి రేఖీయాతిపాతం చెందడం వల్ల 6 సిగ్మా బంధాలు ఏర్పడతాయి. కాబట్టి SF6 అణువు ఆక్టాహైడ్రల్ నిర్మాణం లోపల ఉంటుంది నానా. ఈ రకంగా డైరెక్ట్ నిర్మాణం రాసి సంకరీకరణ చెప్పి నిర్మాణం రాసి సరిపోతుంది. ఇది సమతల నిర్మాణం, దానిపైన పైన ఒకటి కింద ఒకటి ఫ్లోరిన్ పరమాణులు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా SF6 అణువు లోపల sp3d2 సంకరీకరణం వల్ల ఈ ఆక్టాహైడ్రల్ నిర్మాణాన్ని ఏర్పరుచుకుంటుంది. నెక్స్ట్ వన్ sp3d3 సంకరీకరణం రా. sp3d3 సంకరీకరణం లోపల IF7 అణువు దీని బాహ్య స్థాయి లోపల సేమ్ 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది.
దీని బాహ్య స్థాయి లోపల 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం వల్ల sp3d3 సంకరీకరణాన్ని పొందుతుంది. కాబట్టి దీని యొక్క నిర్మాణం ఏమొస్తుందంటే పెంటాగోనల్ బై పిరమిడ్ నిర్మాణం లోపల వస్తుంది. దీని యొక్క పరమాణు సంఖ్య 53. ఓకేనా? ఈ 53 పరమాణు సంఖ్య బాహ్య స్థాయి లోపల ns2 np 5 nd 4s2 4p5 5d 0 రా. దీని బాహ్య స్థాయి లోపల ఏమైతే చూడండి ఇక్కడ మొత్తం ఇక 5 2 7 అవుతాయా? చూడండి ఇది దీంట్లో జతగూడిన ఎలక్ట్రాన్లు ఈ రకంగా ఉంటాయి. ఫస్ట్ వన్ జతగూడిన ఎలక్ట్రాన్లు ఈ రకంగా. ఫస్ట్ దీనిలో ఒక ఎలక్ట్రాన్ స్ప్లిట్ కావాలంటే దాన్ని మొదటి ఉద్రిక్త స్థితి అంటారు. దీనిలో 2 ఎలక్ట్రాన్లు ఒకటి కావాలంటే దీన్ని రెండవ ఉద్రిక్త స్థితి అంటారు. మూడవ ఉద్రిక్త స్థితి లోపల ఈ 3 జతగూడిన ఎలక్ట్రాన్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్గా మారుతుంది. దీనికి కాబట్టి మూడవ ఉద్రిక్త స్థితి అంటారు. ఈ మూడవ ఉద్రిక్త స్థితి లోపల మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు? 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాలు, 3 d ఆర్బిటాల్. కాబట్టి దీన్ని sp3d3 సంకరీకరణం అంటారా. కాబట్టి IF7 అణువు లోపల అయోడిన్ మూడవ ఉద్రిక్త స్థితి లోపల sp3d3 సంకరీకరణాన్ని పొంది ఉండును. కాబట్టి ఈ అయోడిన్ యొక్క 7 sp3d3 సంకర ఆర్బిటల్లోని ఒంటరి ఎలక్ట్రాన్లు 7 ఫ్లోరిన్ పరమాణులతోటి రేఖీయాతిపాతం చెంది IF7 అణువును ఏర్పరుస్తుంది. దీని యొక్క నిర్మాణం పెంటాగోనల్ బై పిరమిడ్ నిర్మాణంలో ఉంటుంది. ఓకేనా? ఈ రకంగా పెంటాగోనల్ బై పిరమిడ్ నిర్మాణంలో ఉంటుంది sp3d3 అణువు. ఓకేనా? దీని తర్వాత మనకు అణు ఆర్బిటాల్ MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని ఉంటుందిరా. MOT ఈ థియరీ ప్రకారం దీని నుండే MOEDని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ డయాగ్రామ్స్ గీస్తాం. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ డయాగ్రామ్. ఓకేనా? దీని లోపల సింపుల్గా ఒకటి చెప్తా. హైడ్రోజన్ పరమాణు H2 అణువు అనుకోండి నాన్న. H2 అణువు అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే H2 ఏర్పడది. కాబట్టి వీటిని పరమాణులు అంటారు, వీటిని అణువు అంటారు నాన్న. కాబట్టి పరమాణు ఆర్బిటల్ కలయిక వల్ల ఏర్పడిన అణు ఆర్బిటల్ యొక్క డయాగ్రామ్ని సూచిస్తాం మనము. ఈ రకంగా ఇది పరమాణు ఆర్బిటల్లోకి 1s అనుకోండి. హైడ్రోజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ 1s ఆర్బిటల్లో ఉంటుంది. ఈ రెండు కలిసిపోవడం వల్ల ఒకవేళ ఒకే రకమైన గుర్తులు కలిస్తేనేమో దాన్ని బంధక అంటారు, వ్యతిరేక గుర్తులు కలిసినేమో దాన్ని అబ్బంధక అంటారమ్మా. కాబట్టి ఇది ఒకే రకమైన గుర్తులు కలవడం వల్ల ఏర్పడింది బంధక ఆర్బిటాల్. ఇది వ్యతిరేకమైన గుర్తులు కలవడం వల్ల ఏర్పడింది అపబంధక ఆర్బిటాల్. దీన్ని సిగ్మా స్టార్ చేసి సూచిస్తారు, దీన్నేమో సిగ్మా చేసి సూచిస్తారు. ఇదేం బంధక ఆర్బిటల్, ఇదేమో అపబంధక ఆర్బిటాల్. ఈ రకంగా పరమాణు ఆర్బిటాల రేఖీయ సంకలనం వల్ల అయితే ఒకే రకమైన గుర్తులు కలిగితేనేమో దాన్ని బంధకాన్ని, ఒకవేళ వ్యతిరేకమైన గుర్తులు కలిగితేనేమో దాన్ని అపబంధక అంటారు. కాబట్టి ఒకే రకమైన గుర్తులు కలిగి ఉన్న ఆర్బిటాళ్ళు కలయిక వల్ల ఏర్పడిన ఆర్బిటాలు బంధక ఆర్బిటాల్ అది తక్కువ శక్తి స్థాయిలో ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకమైన గుర్తులు కలవడం వల్ల ఏర్పడిన అపబంధక ఆర్బిటాల్ అధిక శక్తి స్థాయిలో ఉంటుందన్న. కాబట్టి భూస్థాయిలోకి ఏమైనా ఎలక్ట్రాన్ వస్తే ఫస్ట్ దేంట్లోకి వస్తుంది? తక్కువ శక్తి స్థాయిలో దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ మళ్ళీ ఎలక్ట్రాన్ వస్తే అది నెక్స్ట్ అధిక శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఈ రకంగా అణు ఆర్బిటల్ అని గీస్తాము. దానికి ఎగ్జాంపుల్ H2 ఉంటుంది, లైక్ Li2 ఉంటుంది, B2 ఉంటుంది, C2 ఉంటుంది, N2 ఉంటుంది, CO, NO అని వీటన్నిటికీ మనకు అణు ఆర్బిటల్ డయాగ్రామ్ని గీస్తాం నాన్న. ఓకేనా? దీని తర్వాత దీనికి ఏమైనా డౌట్ ఉంటే నాకు రిప్లై చేయండి.